హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? చూసారు కదా ఎన్ని కలర్స్ మనకి ఐస్ క్రీమ్స్, కేక్స్ ఉన్నాయో. ఇందులో నాకు నచ్చిన ఫ్లేవర్ అయిన బటర్ స్కాచ్ ఎక్కువ ఉన్నాయి. ఒక్క కేక్ ఇచ్చేస్తే బాగున్ను, వారం అంతా కూర్చొని తినచ్చు అన్నట్టు అనిపిస్తుంది. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఒకరోజు ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళాం, ఫ్యామిలీతోని వెళ్ళి చక్కగా ఐబాక్లోకి వెళ్ళాం. ఫస్ట్ టైం మాట నేను ఐబాక్లోకి వెళ్ళడం. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నాకు నచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఐబాకోకి వెళ్ళాలి అని. చిన్న చిన్న స్టాల్స్లో నేను తింటూ ఉంటాను ఐస్ క్రీమ్స్, కానీ ఇంత పెద్ద ఐబాకో పార్లర్కి ఎప్పుడైతే వెళ్ళలేదు. అందులో ఫస్ట్ టైం మాట. నాకు నచ్చిన ఫ్లేవరు నేను ఎంచుకొని తీసుకున్నాను అనమాట. కావాలంటే మనకి స్ప్రింకిల్స్, సిరప్స్, కలర్ఫుల్ సిరప్స్ కూడా మనకు కావలిస్తే వేస్తారు. ఇందులో నేను ఈ బాక్స్లో అయితే ఖాళీగా ఉంది. ఇదేదో బాగుంటుంది, ఎంత బాగా సేల్ అయిందంటే ఇది బాగుంటుంది అనుకున్నా. అందులో నాకు నచ్చిన బటర్ స్కాచ్ మాట. దాని పేరు బటర్ స్కాచ్ క్రిమినో అంట. చాలా టేస్టీగా ఉంది. దాని పైన డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు అన్నీ వేయించుకున్నా. చాలా టేస్టీగా ఉంది. మధ్యలో డార్క్ చాక్లెట్ ఉంది. మా వాడైతే చిన్నబాబు వెనిలా తీసుకున్నాడు. వాడు వెనిలా తప్ప ఏమి తిండు. మా వాడైతే పెద్దోడైతే రెయిన్బో క్యాండీ అంట. మా వారైతే ఆరెంజ్ క్యాండీ తీసుకున్నారు. ఆరెంజ్ క్యాండీ అయితే అసలు నచ్చలేదు నాకు, మా వారికి కూడా నచ్చలేదు. తీసుకున్నాక తప్పదు కదా తినమని తిన్నాం. ఇలాగా బాగా ఎంజాయ్ చేసి ఇందులో బ్రౌనీస్, కుకీస్, బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. చుట్టూ కూడా మంచిగా అన్ని కేక్స్, అన్ని అరేంజ్మెంట్ చాలా టేస్టీగా అనిపించింది. నాకు చాలా నచ్చింది మాట. కేక్స్ కూడా చూసారు కదా, ఒక్క కేక్ ఫ్రీగా ఇచ్చేస్తే బాగున్నాను, కూర్చొని తినేద్దాం అన్నట్టు అనిపించింది. చాలా టేస్టీగా అనిపించింది. రేటు ఎంత అయింది ఈ 4 ఐస్ క్రీమ్స్కి మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి నాకు కామెంట్లో పెట్టండి. అయితే అలాగా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిన్నాం. మీషోలో అయితే నేను ఆర్డర్ పెట్టాను, కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి. అందులో కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇందులో క్లిప్స్ మాట, బట్టలకి ఇలా క్లిప్స్ తీసుకున్నాను. దీని గురించి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇలాగా ఈ మధ్య నేను కొత్తగా ఓవెన్ తీసుకున్నాం కదా, మైక్రో ఓవెన్ కన్వెన్షన్, దానికి సంబంధించిన గ్లౌస్ మాట. ఏదైనా కేక్స్ అయినా చేసినప్పుడు క్లాత్ తీస్తుంటే కాలిపోతుంది. అప్పుడు అనిపించింది గ్లౌస్ ఖచ్చితంగా ఉండాలనేసి, అందుకు నేనైతే ఓవెన్ గ్లౌస్ తీసుకున్నాను. చాలా బాగుంది. నాకైతే ఎల్లో కలర్ అంత ఇష్టం ఉండదు, కానీ మనకి రివ్యూస్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా 4.8 దగ్గర వరకు రేటింగ్ ఉంది. ఏదో బాగుందిలే, చూద్దామా, తక్కువే కాస్ట్ ఉందనేసి తీసుకున్నాను. కానీ బాగుంది, కలర్ఫుల్గా బాగుంది. కానీ లైట్ కలరు, కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే అయిపోతుంది. నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఇవ్వబుద్ధి అవ్వలేదు, వాడేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఒకవేళ మీరు తీసుకుంటే కనుక అడగండి, నేను దానికి సంబంధించిన లింక్ కానీ దాని రేట్ కానీ పెడతాను మీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంటుంది కదండి, దానికి కిందన మనకి ఎక్కువ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కదా, దానికి స్టాండ్స్ పెట్టాలి. ఇలాంటివి పెడితే కనుక మనకి గ్రిప్ ఉంటుంది. దీనికి ఆ గ్రిప్ వల్ల వైబ్రేషన్ వచ్చినది అది అలా అతుక్కుని ఉంటుంది నేలకి, ఎక్కువ వైబ్రేట్ అవ్వదు. నేను ఆల్రెడీ ఒక 8 years బ్యాక్ తీసుకున్నాను, సేమ్ ఇప్పుడు వరకు వచ్చినాయి మాట అవి. ఇప్పుడు ఏంటంటే బాగా మిషన్ కదిలిపోతుంది, ఇంకా గ్రిప్ అరిగిపోయిందేమో అనుకొని నేను మళ్ళీ కొత్తవి తీసుకున్నాను. చూసారు కదా, గ్లౌస్ కూడా చాలా బాగున్నాయి, చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. మీరు కావాలంటే చెప్పండి, నీకు లింక్ పంపిస్తాను. తర్వాత ఈ వాషింగ్ మిషన్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను వాడినాయి కాబట్టి దీని గురించి నాకు బాగా తెలుసు. మీరు వాషింగ్ మిషన్ తీసుకుంటే కనుక ఇలాంటి గ్రిప్ ఉన్నవి తీసుకోండి. మిషన్లో చాలా తక్కువకి వస్తున్నాయి. ఈ క్లిప్స్ గురించి అసలు చెప్పలేదు కదా, ఈ క్లిప్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. రేటింగ్ అన్నీ చాలా బాగా ఇస్తారు. అప్పుడు అనిపించింది రేటింగ్ ఇచ్చిన కొన్ని నమ్మకూడదు అనిపించేసింది. అసలు జారిపోతున్నాయి, క్లిప్స్ పెడుతుంటే థ్రెడ్కి అలా జారిపోతున్నాయి. చాలా డెలికేట్గా ఉన్నాయి. నేను దానికైతే ఒక 3.8 రేటింగ్ ఇస్తాను. గ్లౌస్కి అయితే ఖచ్చితంగా 5 ఇస్తాను. వాషింగ్ మిషన్కి అయితే ఖచ్చితంగా 5 ఇచ్చేస్తాను. ఇలాగా కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి, కొన్ని ఐటమ్స్ ఇంకా రావాలి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మరి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.